హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆయిషా 7D క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే క్యాపుచినో. జనరల్గా క్యాపుచినో అంటే అందరూ రెస్టారెంట్కి వెళ్ళి తాగుతారు, ఇంట్లో ఎవరు చేసుకోరండి. కానీ ఇంట్లో ఇన్స్టెంట్గా క్యాపుచినో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇక్కడ నేను మీకు క్యాపుచినో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం కావాల్సింది ఇన్స్టెంట్ బ్రూ కాఫీ అండి, ఆ తర్వాత కొద్దిగా చక్కెర, ఆ తర్వాత మరిగిచ్చిన పాలు. మీరు ఇక్కడ ఏ కాఫీ అయినా యూస్ చేయొచ్చండి. నేనైతే బ్రూ ఇన్స్టెంట్ కాఫీ యూస్ చేస్తున్నాను. మీరు నెస్కాఫీ కానీ వేరే ఇతర ఏ బ్రాండ్ అయినా మీరు యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 ప్యాకెట్ల బ్రూ కాఫీ తీసుకుంటున్నానండి. దీనికి మెయిన్గా బ్లెండర్ అవసరం అండి. మీరు ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో మీరు క్యాపుచినో చేసుకోవాలంటే మీ దగ్గర తప్పకుండా బ్లెండర్ ఉండాల్సిందే. నాకు ఇక్కడ బ్లెండర్ అవైలబుల్గా లేదు, సో నేను చేత్తోనే ఇక్కడ బీట్ చేసుకుంటాను. సో నేను 2 బ్రూ కాఫీ ప్యాకెట్లు అనేవి ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ లాంటి క్యాపుచినో వస్తుందండి. నా దగ్గర బ్లెండర్ లేదు, అయినా సరే ఇది టేస్ట్కి రెస్టారెంట్ స్టైల్ కన్నా ఏమాత్రం తక్కువ పోదండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ క్యాపుచినో లాగే ఉంటుంది టేస్ట్ మాత్రం. తప్పకుండా మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒకవేళ నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ గ్లాస్లో కాఫీ పౌడర్ తీసుకున్నాను, అలాగే ఆ కాఫీ పొడికి సరిపోయేంత చక్కెర కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ మాత్రమే చక్కెర తీసుకున్నాను. మీకు ఎక్కువ చక్కెర కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ అయినా వేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు 2 స్పూన్స్ వేడి నీళ్ళు పోసుకున్నానండి. ఇలా అన్నీ కలుపుకొని బ్లెండ్ చేసుకోవాలి బాగా. చూడండి, మీకు ఇక్కడ కలర్ కాఫీ కలర్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే మీ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. లైట్ బ్రౌన్ కలర్కి చాక్లెట్ కలర్లోకి వస్తుంది. అప్పుడే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. దీన్ని నేను బ్లెండ్ చేసేలోపు మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. చూసారా, ఇక్కడ బీట్ చేస్తూ నాకు ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా మీరు స్పూన్లోకి తీసుకుంటే అది కింద పడకూడదండి. అదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ క్యాపుచినోది. ఇప్పుడు ఈ కాఫీ మిక్స్చర్ అనేది నేను 2 కప్స్లో నాకు కావాల్సినంత తీసుకుంటున్నానండి. మీరు ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి పెట్టుకోవచ్చండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ దాకా ఫ్రెష్గా బాగుంటుంది. ఇది మీరు 1 వీక్ లోపల ఎప్పుడైనా మీరు ఇన్స్టెంట్గా చేసుకొని తాగొచ్చండి. ఇప్పుడు ఈ కాఫీ మిక్స్చర్లో వేడి పాలు అనేది నేను పోసుకుంటున్నాను. ఈ పాలు కాఫీ మిక్స్చర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ క్యాపుచినో తాగడానికి రెడీ. మీరు ఇదే కాఫీ మిక్స్చర్తో పైన మీరు గార్నిష్ కూడా చేసుకోవచ్చండి. మీకు రెస్టారెంట్ స్టైల్ ఫీల్ అనేది వస్తుంది అప్పుడు.
చూసారు కదా ఎంత సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ క్యాపుచినో అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చో, అది కూడా ఓన్లీ 5 రూపీస్తో. నేను కేవలం కాఫీ రేట్ మాత్రమే చెప్పానండి. మీకు ఇంట్లో చక్కెర పాలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.